ఈ దొంగతనాలకి నాకు సంబంధం లేకపోయినా వీళ్ళేంటి నిన్ను ఒక్కదాన్ని ఇలా టార్గెట్ చేసి ఇన్ని కేసులకి నిన్ను తీసుకెళ్తున్నారేంటని జైలర్ మేడం నన్ను అడుగుతుంది, అందరూ బాధపడుతున్నారని ఆ పిల్ల చాలా దుఃఖపడుతూ మాకు ఆ రోజు చెప్పడం జరిగింది సార్. 2 సార్లు ములాఖాత్కి వెళ్ళినప్పుడు కూడా ఇవే విషయాలు మాకు తను చెప్పడం జరిగింది సార్. అంటే మరి 6వ తేదీన అమ్మాయి పై దాదాపు 3 ఎఫ్ఐఆర్ హైదరాబాద్లో ఉన్నాయి. 6వ తేదీన అమ్మాయి ఎక్కడ ఉంది అంటున్నారు, నిజంగా ఇక్కడే ఉందా? 6వ తేదీన ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వెల్కమ్ రొయ్యల ఫ్యాక్టరీలో తను పనిచేసింది సారు. అక్కడ మచ్చరేసిన బుక్ ఉంది, సీసీటీవీ ఫుటేజ్ చూసే మాకు వాళ్ళు ఆ పిల్ల ఎలివారు అడ్రస్ ఇవన్నీ డీటెయిల్స్ ఆధార్ నెంబర్లతో ఫ్యాక్టరీ యజమాని స్టాంప్ వేసి మాకు కాగితం ఇచ్చారు సారు. అదే కాగితం ఉండి పోలీస్ స్టేషన్ కూడా ఆయన ఆ రోజే పంపించారు సార్ ఫ్యాక్టరీ యజమాని. మరి 6వ తారీఖున దొంగతనాల్లో ఉదయం 10 గంటలకి 10:45కి రాత్రి 11ంటికి దొంగతనాలు అక్కడ చేసిందని 3 ఎఫ్ఐఆర్లు మా చేతిలో పెట్టారు సార్ 2వ తారీఖున. మరి అదే 6వ తారీఖు ఉదయం ఇక్కడ ఎలా ఉండగలిగిందని నేను ప్రధానంగా అడుగుతున్నాను సార్. నేను ఎఫ్ఐఆర్ కట్టకుండా మరి 6వ తారీఖు రాత్రి 10 గంటలకి తండ్రి వెళ్ళినప్పుడు ఎంక్వైరీ అయితే చేశారు, కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉండి ఎస్ఐ గారు మరి దళిత యువతికి ఆయన ద్వారా చాలా అన్యాయం జరిగింది. అలాగే చెయ్యని నేరాలన్నీ ఆ పాప మీద మోపి వాళ్ళకున్న పెండింగ్ కేసులన్నీ ఈ అమ్మాయిని పెట్టి జైల్లో ఉన్న అమ్మాయిని కూడా బయటకు తీసుకెళ్లి కేసు నమోదు చేయటంలో తెలంగాణ పోలీసుల వల్ల మా దళితులకు అన్యాయం జరిగింది సారు. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు ఎస్సీ గారి వల్ల ఇబ్బందికరంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంటే ఈ రోజున మా బిడ్డ మా దగ్గర ఉండేది. చేయని నేరాలకి మరి 4 రోజుల సాయంత్రం 7 గంటలకి భీమారంలో బయలుదేరాం ఆంటీ అని అమ్మాయి చెప్పింది. ఉండి పోలీసులు ఎందుకు ఈ విధంగా చేశారనుకోవచ్చు, తెలంగాణ పోలీసులు ఎందుకు ఈ విధంగా చేశారనుకోవచ్చు సార్? మాకు ఆ విషయం తెలియదు సారు. ఉండి ఆయన నిర్లక్ష్యం వహించారు ఎఫ్ఐఆర్ కట్టడంలో. పేరు ఎస్ఐ గారి పేరు ఉండి ఎస్ఐ గారి పేరు నజీర్ సార్. ఎస్ఐ నజీర్ గారు, ఆయనతో నేను ఫోన్లో కూడా మాట్లాడి సార్ మీరు ఎఫ్ఐఆర్ కట్టిన కారణంగా ఈ రోజున మా బిడ్డ తెలంగాణ చెంచలగూడ జైల్లో ఉందంటే మీరు కాగితం రాసుకురాలేదుగమ్మా, మీ అబ్బాయి వచ్చి చెప్పాడని ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది సార్. ఇప్పుడైతే నేను పారాలీగల్ వాలంటీర్ని అంటున్నాను. నోటు ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ కాగితం ద్వారా కానీ ఏదైనా కేసు విషయంలో మరి పోలీస్ స్టేషన్కి వచ్చి వారు చెప్పినప్పుడు కంపల్సరీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వచ్చిన వ్యక్తులను గౌరవించాలనేది ప్రధానంగా పోలీస్ స్టేషన్లో ఉన్న. మీకు పోలీస్ స్టేషన్లో ఎక్కడ గౌరవం అనేది దక్కలేదు సార్. ఇక్కడే కదా సార్, ఎక్కడ కూడా మేము దళితులమని కించపరుస్తూ మమ్మల్ని అన్ని విధాలుగా అవమానపరుస్తూనే ఉన్నారు సారు. మేము మామూలు చీరలు కట్టుకుని మా అవతారాలే అలా ఉంటాయి, అది మేము చెప్పలేం కదా సార్. దళితులు అనగానే మా ముఖంలో స్పష్టంగా కనబడిపోద్ది. అది వాళ్ళు గుర్తుంచుకుని తెలంగాణ పోలీసులు కూడా మమ్మల్ని అవమానించారు సారు. వెళ్ళిన వాళ్ళు అందరూ మీరు కూడా ఈ దొంగల ముఠాకు సంబంధించిన వాళ్ళేమో అని చెప్పి మాతో మరి మా వాళ్ళ ఏలుముద్రలో హస్తం గుర్తులాగా ఏలుముద్రలు తీసుకున్నారు సార్. అందరూ తీసుకున్నారు సార్ వెళ్ళిన వాళ్ళకి. అక్కడ 2-3 ఆడవాళ్ళు ముందుగా మాకంటే ముందుకు వెళ్ళిన వాళ్ళు తీసుకున్నారు సార్. అంటే మీరు కూడా దొంగలని మాట్లాడారు. నేను సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో అక్కడ హెడ్ కానిస్టేబుల్ గారు ఒక ఆయన ఉన్నారండి, ఆయన కాళ్ళ మీద పడి సారు పెళ్లి కావాల్సిన పిల్ల సారు వదిలేయండి బాబు అనేసి కాళ్ళు పట్టుకుంటే ఆయన పెద్ద దొంగతనం చేసుకొచ్చి మీ అమ్మాయి పెళ్లి చేస్తారా, మీరు అలాగే కనబడుతున్నారులే అని ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు సార్. అక్కడ అంటే తన తండ్రికి సంబంధించి ఒక వ్యక్తితో వెళ్ళిపోయిందనే బాధ కాకుండా ఏమనుకోవాలి సార్? ఒక పక్క బిడ్డ వెళ్ళిపోయి తెలియని వ్యక్తిని మోసగాడిని నమ్మి వెళ్ళిపోయి జైల్లో చిక్కుపోయింది, ఎలా బయటకు తీసుకురావాలో అని తెలియని ఆవేదన మాకు సార్. దళితులని ప్రతి ఒక్కరూ మరి గవర్నమెంట్ అధికారులే మమ్మల్ని కించపరి నీచంగా చూస్తూ ఉంటే అసలు ఈ జన్మ మాకెందుకు అన్న బాధ కూడా ఒక పక్క ఉంది సార్. మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ అమ్మాయి బస్సు ఎక్కింది, ఇప్పుడు ఈ టైంలో మరి ప్రతి చోట సీసీ కెమెరాలు ఉండటం జరుగుతుంది సారు. ఇక్కడ 6వ తారీఖు నైట్ అమ్మాయి బస్సు ఎక్కింది, అక్కడ కూడా సీసీ కెమెరాలు ప్రతి ప్రాంతంలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆ సీసీ కెమెరా ఫుటేజీలు చూసి ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేసి తప్పు చేసుంటే శిక్షించిన పర్వాలేదు సార్. ఏ తప్పు చేయకుండా అమ్మాయిని ఇలా భయంకరంగా లేని కేసులన్నీ
పెట్టి మరి ఇలా చేయటం మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఈ తప్పు చేయన ప్రధానంగా పోలీసులు చాలా నిర్లక్ష్యం సార్. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆ అమ్మాయిని జైలుకి పంపించడానికి కారణం కొంత ఉండి ఎస్ఐ గారి నిర్లక్ష్యం సారు. అలాగే ఈ అమ్మాయి గురించి అమ్మాయి చెప్పినా వినకుండా, ఎంక్వైరీ చేయకుండా, మాతో మాట్లాడకుండా ఆ అమ్మాయిని చెంచులగూడ జైలుకి పంపించిన తెలంగాణ పోలీసులు నిర్లక్ష్యం కూడా ఉంది సారు. రాష్ట్ర మరి ప్రభుత్వాలు మేము కోరుతున్నాం, మా బిడ్డని మాకు తీసుకొచ్చి మరి మాకు అప్పచెప్పి మాకు న్యాయం చేసి మాకు దళితుల్ని గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను సార్. ఈ సమయంలో ఒకే తారీఖున 6వ తారీఖున అక్కడ 3 దొంగతనాల్లో ఉండి, అదే తారీఖున ఇక్కడ రైలు ఫ్యాక్టరీలో ఉండి ఒక ఆడపిల్ల 19 సంవత్సరాల అమ్మాయి ఇలా ఉండగలుగుతుందా అని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇది అక్రమమైన కేసు, అన్యాయమైన కేసు అని మీడియా సమక్షంలో మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. అలాగే నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ అధికారి అయిన ఎస్ఐ గారిని మరి కఠినంగా వారిని శిక్షించాలని కోరుకుంటున్నాం. బలైపోయిన మా దళిత బిడ్డను తీసుకొచ్చి మాకు మీడియా సమక్షంలో మా అందరికి అప్పచెప్పాలని ఈ సమయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మహిళా భీమవరం కలెక్టర్ గారిని కూడా కలిసారు కూడా, వినతి పత్రం ఇచ్చారు, ఏమంటున్నారు అధికారులు? మరి కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి మేము వినతి పత్రం ఇట్లా పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందని మేము అక్కడ చెబితే మరి భీమవరం ఎస్ఐ గారు అట్లా ఏముండదు సారు,